హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ విత్ శ్వేత. లాస్ట్ వీడియోలో మనం స్కిన్ టైప్స్ కోసం చూసాము, స్కిన్ టైప్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాము. ఐ హోప్ మీరు అందరూ కూడా ఈ టైంకి మీ స్కిన్ టైప్ అయితే ఐడెంటిఫై చేసేసి ఉంటారు పర్ఫెక్ట్గా. ఆ మెథడ్స్ యూస్ చేసి ఒకవేళ మీరు ఈ వీడియో చూడకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను నా లాస్ట్ వీడియో, మీరు వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో అయితే నేను మీకు కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ ఇంకా బెస్ట్ అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ అయితే నేను మీకు షేర్ చేయబోతున్నా. లైట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీకు ఈరోజు వీడియోలో ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ ప్రొడక్ట్స్ అయితే చెప్తాను. కాంబినేషన్ స్కిన్కి నేను చెప్పట్లేదు, ఎందుకంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు జనరల్గా ఎయిదర్ దే ఫాల్ ఇన్ టు ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్. అది ఎలా నేను మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఒకవేళ మీకు టీ జోన్లో లైట్గా ఆయిల్ జనరేట్ అవుతుంది, ఎక్స్ట్రీమ్గా కాదు, లైట్గా ఆయిల్ జనరేట్ అవుతుంది, అండ్ ఇంకా మీ చీక్స్ అనేవి డ్రైగా ఉన్నాయి అంటే యూ విల్ ఫాల్ ఇన్ టు అ డ్రై స్కిన్. ఒకవేళ మీకు హెవీ ఆయిల్ సెగ్రేట్ అవుతుంది, మీకు టీ జోన్లో ఓన్లీ చీక్స్ ఇక్కడ ఈ ఏరియాస్లో మాత్రమే మీకు డ్రైగా అనిపిస్తుంది, మిగతా ఏరియా అంతా కూడా మీకు ఆయిలీగా అనిపిస్తుందంటే డెఫినెట్లీ యూ ఫాల్ అండర్ ఆయిలీ స్కిన్. సో ఇది మీరు క్లియర్గా ఐడెంటిఫై చేసుకోండి. సో మనకి ఓన్లీ ఆయిలీ అండ్ డ్రై కాంబినేషన్, ఒకవేళ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా యూజ్ చేయొచ్చు ప్రొడక్ట్స్, దానికి కూడా ప్రాబ్లం ఉండదు. దానికన్నా బెటర్ మీరు ఇలా ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సో ఆయిలీ స్కిన్కి ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ డ్రై స్కిన్కి ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆయిలీ స్కిన్ ప్రొడక్ట్స్ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఈ ప్రొడక్ట్ మీద ఈ బ్రాండ్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ మీద దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆయిలీ స్కిన్, దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ డ్రై స్కిన్, దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ద కాంబినేషన్ స్కిన్, ఇలా వాళ్ళు రాయరు, ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయరు. వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇప్పుడు మీరు ఇదైతే ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఎందుకంటే దిస్ విల్ బీ అ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఈ వర్డ్స్ అనేవి ఎప్పుడైనా కూడా ప్రొడక్ట్స్ మీద మ్యాట్ ఆర్ జెల్ బేస్డ్ ఉన్నాయి అంటే దోస్ ప్రొడక్ట్స్ ఆర్ సూటబుల్ ఫర్ ద ఆయిలీ స్కిన్. మీరు ప్రొడక్ట్స్ రివ్యూస్ ఆర్ ఓకే, బట్ మీకు ఎప్పుడైనా కొత్త ప్రొడక్ట్ వచ్చింది, అది మీ స్కిన్ టైప్కి యూజ్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఇలానే, ఆ ప్రోడక్ట్ మీద ఎప్పుడైనా మ్యాట్ ఆర్ జెల్ బేస్డ్ అని ఉంది అంటే ఇట్స్ ఫర్ ఆయిలీ స్కిన్ అని అర్థం. ఒకవేళ ఆ ప్రోడక్ట్ మీద రేడియేటింగ్ ఆర్ హైడ్రేటింగ్ ఇలాంటి టర్మ్స్ ఆర్ ఇలాంటి వర్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అంటే బ్రాండ్ మీద చాలా క్లియర్గా రాస్తారు, హైడ్రేటింగ్, రేడియన్స్ ఇలాంటి వర్డ్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే దీస్ ప్రొడక్ట్స్ విల్ సూట్ ఫర్ డ్రై స్కిన్. అర్థమైంది కదా? 4 వర్డ్స్: మ్యాట్ ఆర్ జెల్ బేస్డ్. ఈ టైప్ ఆయిల్ బేస్డ్కి హైడ్రేటింగ్, రేడియన్స్ ఇలాంటివి టర్మ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ ఫర్ డ్రై స్కిన్. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఎవరు చెప్పరు, యూ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఫర్దర్గా కూడా మీకు ఖచ్చితంగా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. నా లెట్స్ సీ ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి యూజ్ అవుతాయి ఆయిలీ స్కిన్కి అండ్ డ్రై స్కిన్కి. అగైన్ ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎప్పుడు ఎందుకు మనం మ్యాట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ యూజ్ చేయాలి, మ్యాట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎందుకు మనం యూజ్ చేయాలి అంటే, మ్యాట్ ప్రొడక్ట్స్కి ఆయిల్ కంట్రోల్ చేసే ఫార్ములాస్తో అవి తయారవుతాయి. మనకి ఆల్రెడీ ఆయిల్ అనేది ఎక్సెస్ ప్రొడ్యూస్ అవుతుంది మనకి స్కిన్ నుంచి. మనం క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఒకవేళ మనం యూజ్ చేస్తే మనకి మేకప్ అనేది ఫుల్ ప్యాచీ కేకీగా అయిపోతుంది. సో అందుకనే మనం క్రీమ్ బేస్ యూజ్ చేయకూడదు ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఓన్లీ మ్యాట్ ఫినిష్, మ్యాట్ ప్రైమర్స్, మాయిశ్చరైజర్స్, ఫౌండేషన్స్ అన్నీ కూడా మ్యాట్ ఆర్ జెల్ బేస్, ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మాత్రమే మనం ఆయిలీ స్కిన్కి యూజ్ చేయాలి. అప్పుడే మన మేకప్ అనేది కీకీ అవ్వకుండా చాలా ఫ్లాలెస్గా ఉంటుంది. అండ్ ఫర్ ద డ్రై స్కిన్,
మీరు ఎప్పుడు కూడా మ్యాట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ అనేవి యూజ్ చేయొద్దు డ్రై స్కిన్కి. దానికి చెప్తారు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం టెక్నిక్స్ యూజ్ చేస్తే కూడా మనకి బ్లెండ్ అయిపోతుంది అని. సిన్స్ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, డోంట్ కన్సిడర్ ఆల్ దోస్ థింగ్స్. మీరు డైరెక్ట్గా క్రీమ్ బేస్డ్కి వెళ్ళిపోండి. వాటిలో మాత్రమే హైడ్రేషన్ అనేది ఉంటుంది, మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే మ్యాట్ బేస్ యూజ్ చేస్తారో, మీరు కరెక్ట్గా మాయిశ్చరైజర్ ప్రైమర్ అనేది మీరు అప్లై చేయకపోతే మీరు ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేయలేరు అండ్ ఇట్ విల్ బికమ్ ఎ మెస్సీ. అసలు ఫౌండేషన్ అండ్ యువర్ మేకప్ డజంట్ లుక్స్ గుడ్, it becomes very patchy. So always for dry skin use hydrating products, for oily skin use always matte products. This will makes your makeup look more flawless and it stays for so long. ఇప్పుడైతే ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే నేను మీకు అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ ఆయిలీ స్కిన్కి డ్రై స్కిన్కి నేను మీకు చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. అండర్ 1500 బడ్జెట్లోనే నేను మీకు చెప్తాను. బికాజ్ రైట్ నౌ మేకప్ ప్రొడక్ట్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోయినాయి ముందు కన్నా కంపేర్ చేసుకుంటే. నో ప్రొడక్ట్ ఈస్ కమింగ్ అండర్ 500 ఆల్సో. ఒకవేళ వస్తుందంటే ఐ థింక్ ఇట్స్ లైక్ మెబ్లిన్, లాక్మీ, ఈ ప్రొడక్ట్స్ మాత్రమే వస్తున్నాయి. మిగతావన్నీ కూడా లైక్ ఇట్స్ అరౌండ్ 700, 900 ఆ రేంజ్లోనే ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు మంచి ప్రొడక్ట్స్ చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్లీ మాయిశ్చరైజర్. ఆయిలీ స్కిన్కి ప్యాక్ జెల్ బేస్ మాయిశ్చరైజర్. ఇది మనకి అరౌండ్ 600 to 900 వస్తుంది. అండ్ దిస్ రియలీ వర్క్స్ అవుట్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ ఫర్ ద ఆయిలీ స్కిన్. కమింగ్ టు ఫర్ ఎ డ్రై స్కిన్ వాళ్ళకి క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో సెటాఫిల్ ఈజ్ ద go to moisturizer for all types of skins and even for the dry skin also it suits well because it's cream based. మనకి హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఫర్ ద సెన్సిటివ్ టైప్ ఆఫ్ లైక్ సెన్సిటివ్ స్కిన్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి కూడా సెటాఫిల్ అనేది బాగా యూజ్ అవుతుంది. సెటాఫిల్ కమ్స్ అరౌండ్ లైక్ 400 to 500 ఆ బడ్జెట్లోనే వస్తుంది. యూ కెన్ చూస్ దాట్. నెక్స్ట్ కమింగ్ టు మాయిశ్చరైజర్ తర్వాత మనం యూజ్ చేసేది ప్రైమర్ ఫర్ ద ఆయిలీ స్కిన్. కలర్ బార్లో లైక్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పేసి ఒక ప్రైమర్ ఉంటుంది అండ్ ఫ్లాలెస్ ఫినిష్ అని చెప్పేసి ఒక ప్రైమర్ ఉంటుంది. సో పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది మాత్రమే ఆయిలీ స్కిన్కి సూట్ అవుతుంది. ఇఫ్ యూ సీ ఈవెన్ ఆన్ దట్ ప్రొడక్ట్ ఆల్సో మ్యాట్ ఆర్ జెల్ బేస్, ఈ వర్డ్స్ మీరు చూడొచ్చు. ఓకే, అండ్ దిస్ కాస్ట్ అరౌండ్ 700 to 800 ఈ రేంజ్లోనే ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ కలర్ బార్ అండ్ ఈవెన్ ద టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఒక మంచి ప్రైమర్ అసలు అఫోర్డబుల్ రేంజ్లో కలర్ బార్ అయితే. కమింగ్ ఫర్ ఎ డ్రై స్కిన్ ఇన్ అఫోర్డబుల్ రేంజ్, లాక్మీ అబ్సల్యూట్ రేడియన్స్ ఫినిష్ అని చెప్పేసి ఒక ప్రైమర్ ఉంటుంది. ఇట్ కాస్ట్ అరౌండ్ 900 రూపీస్, ఐ థింక్ 900 to 950 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రైమర్ ఫర్ ద లైక్ డ్రై స్కిన్. అండ్ నెక్స్ట్ ఇది తర్వాత కలర్ కరెక్టర్ ఫర్ ద ఆయిలీ స్కిన్. ఐ కెన్ టెల్ యూ ఎలిగల్ ప్రో మనకి కలర్ కరెక్టర్స్ ఉంటుంది. ఇది కాస్ట్ అరౌండ్ 700 to 800. ఇది కొంచెం లిక్విడ్ బేస్లో ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ ఆయిలీ స్కిన్. అండ్ ఫర్ ద డ్రై స్కిన్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వీ హ్యావ్ టు యూస్ ఆల్వేస్ క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో నైకాలో మీకు కలర్ కరెక్టర్ ప్లస్ కన్సీలర్ మీకు ఒక ప్యాలెట్ ఉంటుంది అరౌండ్ 900 to 1000 రూపీస్లో. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ ఇస్ బెస్ట్ affordable product and it's a very good product for the dry skin. Coming to a concealer part for the oily skin, you can use Forever 52 is really a go-to product for the oily skin. ఒక మ్యాట్ ఫినిష్లో ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. Forever 52 ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూ కెన్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ దిస్ ఫర్ ఆయిలీ స్కిన్. నేను మీకు ఇప్పుడు చెప్తున్న కన్సీలర్ కలర్ కరెక్టర్ తర్వాత ఫౌండేషన్ ముందు మనం యూజ్ చేసే కన్సీలర్ కోసం నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. లిక్విడ్ హైలైటర్స్ కూడా ఉంటాయి, అది నేను మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ప్రొడక్ట్ ఈస్ ఫౌండేషన్. కమింగ్ టు ఆయిలీ స్కిన్, మనకి అండర్ బడ్జెట్లో ద బెస్ట్ ప్రొడక్ట్ రీకోడ్. ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 698 or 700 రూపీస్ ఈ రేంజ్లోనే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ రియల్లీ అ గుడ్ మ్యాటీ ఫినిషింగ్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది. ఈవెన్ Forever 52 కూడా చాలా బాగుంటుంది, బట్ అది కొంచెం కాస్ట్ లైక్ 1400 to 1800 ఉంటుంది. కానీ దానికన్నా రీకోడ్ అయితే చాలా బెస్ట్.
ఫరెవర్ 52 ఆర్ ఎల్స్ రికోడ్. మీ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, మీరు మ్యాట్ ఆర్ ఈ బేస్డ్ ఉండే మాత్రమే మీరు చూస్ చేసుకోండి ఆయిలీ స్కిన్ ప్రొడక్ట్స్కి. కమింగ్ ఫర్ ద డ్రై స్కిన్, PEC HD ఫౌండేషన్. ఇది మాత్రం పర్ఫెక్ట్, లైట్ ఫార్ములా బేస్, హై కవరేజ్, చాలా చాలా బాగుంటుంది. డ్రై స్కిన్కి ఈజీగా బ్లెండ్ కూడా అవుతుంది. ఎర్లియర్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 600 to 700 ఉండేది. ఇప్పుడు దీని కాస్ట్ 900 to 1000 రూపీస్ అయిపోయింది. దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ లైక్ డ్రై స్కిన్. మీరు ఒకవేళ 1000 రూపీస్లో ఫౌండేషన్స్ మీరు చూసుకుంటే ఈ రెండు మీకు చాలా బెస్ట్, అఫోర్డబుల్లో మీకు వచ్చేస్తాయి. అండ్ కమింగ్ టు హైలైటింగ్ కన్సీలర్స్. హైలైటింగ్ కన్సీలర్స్ అగైన్ ఫర్ ఆయిలీ స్కిన్ యూ కెన్ చూస్ Forever 52, and for the dry skin you can choose Wet n Wild, Swiss Beauty, అండ్ నెక్స్ట్ వచ్చేసి Maybelline Fit Me. ఈ 3 కూడా మనకి 500 to 700 ఈ బడ్జెట్లోనే వస్తాయి. అండ్ ఇట్స్ రియలీ అ వెరీ హైడ్రేటింగ్ కన్సీలర్స్ అని చెప్పాలి. లిక్విడ్ కన్సీలర్స్ మనకి చాలా బాగా బ్లెండ్ అవుతాయి. ఆఫ్టర్ పుట్టింగ్ అ ఫౌండేషన్, వన్ పాయింట్ ఇస్ దట్ డోంట్ ఎవర్ పుట్ అ క్రీమ్ ప్రొడక్ట్స్. అస్సలు ఫౌండేషన్ అనేది చాలా ప్యాచీగా అయిపోతుంది. ఆల్వేస్ గో ఫర్ అ లిక్విడ్ ప్రొడక్ట్స్ ఓన్లీ, ఇదర్ ఫర్ ఆయిలీ స్కిన్ ఆర్ ఎల్స్ డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి లిక్విడ్ టైప్ తీసుకోండి, డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి హైడ్రేటింగ్ టైప్ ఆఫ్ కన్సీలర్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది, మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు కాంటూర్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ దట్ ఫర్ ఆయిలీ స్కిన్ నెవర్ ఎవర్ యూస్ ద స్టిక్ ప్రొడక్ట్స్ ఆర్ క్రీమ్ ప్రొడక్ట్స్ అస్సలు యూజ్ చేయొద్దు. గో ఫర్ అ పౌడర్స్. కాంటూర్ పౌడర్స్ ఉంటాయి, షుగర్లో చాలా ఒక మంచి కాంటూర్ పౌడర్స్ ఉంటాయి. అరౌండ్ 400 to 500 ఉంటుంది కాంటూర్ పౌడర్ అనేది. మీరు అది యూజ్ చేసుకోవచ్చు బడ్జెట్లో. ఆర్ ఎల్స్ కీ బ్యూటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వన్, ఇట్స్ కాస్ట్ అరౌండ్ 900, ఆర్ ఎల్స్ యూ కెన్ ప్రిఫర్ దాట్ ఆల్సో. అండ్ ఫర్ అ డ్రై స్కిన్ యూ కెన్ గో ఫర్ అ క్రీమ్ బేస్. ఆల్వేస్ పౌడర్స్ కూడా యూజ్ చేయొచ్చు, మోర్ దెన్ అ పౌడర్స్ ఆల్వేస్ ట్రై టు యూజ్ అ క్రీమ్ బేస్. సో కాంటూర్ స్టిక్ ఉంటుంది షుగర్లో, దట్ ఈస్ ఆల్సో వెరీ బ్లెండబుల్, చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అరౌండ్ 700 ఎంతో కాస్ట్, యూ కెన్ ప్రిఫర్ దాట్ ఆల్సో. ఈ 2 అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్లష్ కూడా ఆయిలీ స్కిన్కి ఎప్పుడు కూడా పౌడర్స్ ప్రిఫర్ చేయండి, డోంట్ యూజ్ ఎనీ క్రీమ్. పౌడర్స్లో మీకు మళ్ళీ సేమ్ ప్యాక్లో చాలా బాగుంటుంది ఇది, బట్ 1500 or 1800 ఆ రేంజ్లో ఉంటుంది బ్లషెస్. లేదు మీకు అఫోర్డబుల్లో కావాలంటే షుగర్లోనే మీకు కాంటూర్, హైలైటర్, నెక్స్ట్ బ్లష్, ఈ 3 కలిపి ఒక ప్యాలెట్ ఉంటుంది, మీరు అదైతే చూస్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బెస్ట్ అఫోర్డబుల్ రేంజ్లో అయితే. నెక్స్ట్ కమింగ్ ఫర్ అ డ్రై స్కిన్, బ్లష్ వచ్చేసి ప్రాష్లో ఒక లిక్విడ్ కైండ్ ఆఫ్ బ్లష్ అనేది ఉంటుంది. ఇట్ కాస్ట్ అరౌండ్ 713 రూపీస్ ఎంతో ఉంది. దట్ ఈస్ ఆల్సో గోస్ వెరీ వెల్ ఫర్ ద డ్రై స్కిన్, యూ కెన్ చూస్ దట్ బ్లష్. అండ్ కమింగ్ టు హైలైటర్స్లో అయితే నేను అసలు అఫోర్డబుల్ చెప్పను, ఎందుకంటే హైలైటర్స్ మనం యూస్ చేసినప్పుడు షిమ్మర్ పార్టికల్ అనేది ఎంత చిన్నగా ఉంటే మనకి అది అంత మంచి లుక్ అనేది ఇస్తుంది. గ్లాసీ స్కిన్ అనేది మనకు వచ్చేది షిమ్మర్ నుంచి, హైలైటర్స్ నుంచి. సో అఫోర్డబుల్లో కావాలంటే నేను మీకు చెప్తాను, లైక్ ఫరెవర్ 52, వెట్ అండ్ వైల్డ్, ఇవి కొంచెం పర్లేదు కంపారిటివ్ టు అదర్. ఇవైతే ఒక మంచి లుక్ ఇస్తాయి. మీకు ఒకవేళ బడ్జెట్ ఉంటే ఆల్వేస్ ట్రై టు గో ఫర్ మ్యాక్, ఆఫ్రా, ఇవి అరౌండ్ 4000 or 3000 ఆ కాస్ట్లో ఉంటాయి. బట్ దీస్ ఆర్ లైక్ ద బెస్ట్ హైలైటర్స్ అని నేను చెప్పొచ్చు. అసలు మీకు షిమ్మర్ పార్టికల్ అనేది అసలు 0 సైజు, మీకు ఒక రియల్ రేడియన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు స్కిన్ నుంచి. ఎప్పుడైనా ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే హైలైటర్స్ మాత్రం ఎప్పుడు ఇవే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు పౌడర్స్ ఫర్ ఆయిలీ స్కిన్, అందరూ జనరల్గా కాంపాక్ట్స్ యూస్ చేసేస్తూ ఉంటారు. కాంపాక్ట్ అనేది ఫౌండేషన్ యూస్ చేసినప్పుడు ఎప్పుడు యూస్ చేయొద్దు ఆయిలీ స్కిన్కి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూస్ ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ ఓన్లీ. ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ డ్రై స్కిన్కి, ఆయిలీ స్కిన్కి, ఇద్దరు స్కిన్స్కి కూడా వర్కౌట్ అవుతాయి. జస్ట్ ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ అనేది మన మేకప్ అనేది లాక్ చేస్తుంది, ఓకే, అంతేగానికి మనకి ఎక్స్ట్రా ఓవర్ లుక్ అనేది ఇవ్వదు. ఒకవేళ మీరు కాంపాక్ట్ అనేది యూస్ చేస్తే మీకు ఇంకా మేకప్ అనేది చాలా హెవీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు కరెక్షన్స్ అక్కడక్కడ ప్యాచ్ వస్తే మీరు రీవర్క్కి యూస్ చేయొచ్చే కానీ, బట్
generally don't prefer compacts, always use translucent powders. These are best. It gives a very natural look అనేది మన మేకప్కి ఇస్తుంది. అగైన్ ఇఫ్ యు ఆర్ అ డార్క్ స్కిన్, గో ఫర్ అ బనానా షేడ్. ఒకవేళ మీ స్కిన్ మీడియం టు ఫెయిర్ అయితే డోంట్ గో టు ఎనీ కలర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్, గో ఫర్ నో కలర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్. మీకు అప్పుడే ఒక న్యాచురల్ లుక్ ఇస్తుంది. ఇది బడ్జెట్లో మళ్ళీ మీకు రీకోడ్లో అయితే అరౌండ్ 800 ఎంతో పడుతుంది. దిస్ ఈజ్ రియలీ వెరీ గుడ్ అండ్ ఫర్ ఎవర్ 52. దీస్ బోత్ ఆర్ టూ గుడ్ ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ అండర్ బడ్జెట్. అండ్ ఫైనల్, ద లాస్ట్ వన్ ఇస్ లిప్స్టిక్. రైట్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్ చూసింగ్ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్కిన్. దీనికి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, నేను మీకు షేర్ చేస్తాను ఫర్దర్గా. ఎలా మీరు చూస్ చేసుకోవాలి మీ స్కిన్కి తగ్గట్టు మీ లిప్స్టిక్ అనేది నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను యాజ్ పర్ కలర్ థియరీ. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. కాబట్టి లిప్స్టిక్స్, లిక్విడ్ లిప్స్టిక్స్ అండ్ క్రీమ్ బేస్డ్ లిప్స్టిక్స్. లిక్విడ్ లిప్స్టిక్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా లాంగ్ స్టే ఉంటుంది. క్రీమ్ బేస్డ్ అనేవి మనకు అంత లాంగ్ స్టే ఉండదు. బట్ చాలా మందికి క్రీమ్ బేస్డే నచ్చుతాయి బికాస్ ఇట్ గివ్స్ దట్ మాయిశ్చర్ కంటెంట్. కాబట్టి లిక్విడ్ బేస్డ్ ఏంటంటే మనకి కొంచెం అయ్యేసరికి మ్యాట్ ఫినిషింగ్ లుక్ అనేది ఇచ్చేస్తుంది. సో అందుకని ఎక్కువ క్రీమ్ బేస్ ప్రిఫర్ చేస్తారు. బట్ క్రీమ్ బేస్ ఆర్ నాట్ లాంగ్ లాస్టింగ్. లిక్విడ్ లిప్స్టిక్స్ మాత్రమే మనకి ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. లిక్విడ్ లిప్స్టిక్స్లో నేను మీకు రీకోడ్ ప్రిఫర్ చేస్తాను. అండర్ బడ్జెట్లో అయితే దీస్ ఆర్ రియలీ వెరీ గుడ్. 800, 900 ఆ రేంజ్లో ఉంటాయి. బట్ దీస్ ఆర్ రియలీ వెరీ గుడ్. అండ్ క్రీమ్ బేస్లో అయితే ఫర్ ఎవర్ 52 ప్యాలెట్, ఇట్ కాస్ట్ అరౌండ్ 2300 or 2400. దిస్ ఈజ్ రియలీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రీమ్ బేస్డ్ లిప్స్టిక్స్ అని చెప్పొచ్చు. లాంగ్ లాస్టింగ్ మనకు ఒక 4 to 5 hours డెఫినెట్గా వస్తుంది. బట్ నాట్ మోర్ దెన్ దట్. గ్రాడ్యువల్గా షేడ్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఫర్ క్రీమ్ బేస్ దిస్ ఈజ్ రియలీ పర్ఫెక్ట్. దిస్ ఈస్ ద ఫైనల్ ఫేస్ మేకప్ ప్రొడక్ట్స్. ఒకవేళ మీకు ఐ మేకప్ ప్రొడక్ట్స్ కూడా కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా ఐ మేకప్ ప్రొడక్ట్స్ కూడా నేను చేస్తాను. ఐ హోప్ మై వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ Creative Shweta. Don't forget to follow my channel for further videos.